మధ్యకాలంలో విశాఖపట్నం పొల్యూషన్ అంటున్నారండి. విశాఖపట్నం సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ దట్టమైన కొండలు, ఏదైతే ఎయిర్ తాలూకా విండ్ బ్రీజ్ ఉంటుందో అది ఆ పోర్టు అండ్ దట్ సీ లెవెల్ ఏదైతే ఈ పొల్యూషన్ తీసుకోదో, విండ్ అటు నుంచి ఇటు బ్రీజ్ అవుతా ఉన్నప్పుడు వాట్ ఎవర్ ద పోర్ట్ అండ్ ఏరియా పొల్యూషన్ ఉందో ఇండస్ట్రీస్ ఈ సిటీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని కర్వ్ చేయడం అంటే ఇండస్ట్రియల్ పోర్ట్కి ఆల్టర్నేట్స్ చూడడం, ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి పబ్లిక్ని వేరే ప్లేసెస్లో పెట్టడం, కొద్దిగా డిస్లొకేట్ చేసి ఏవేపరం చేయడం తప్పితే వేరే ఆల్టర్నేట్ అనేది ఇటు ఎస్టాబ్లిష్ లార్జ్ స్కేల్ ఎయిర్ ఫిల్టర్స్ తప్పితే ఇలా మాట్లాడుతుండడం వల్ల రెగ్యులేషన్ ఉండదు. లార్జ్ స్కేల్ ఎయిర్ ఫిల్టర్స్ అవసరం అంటారు. అండ్ ఆల్సో దట్ ప్రొటెక్టింగ్ వాల్స్ అండ్ ఆల్సో దట్ ఆల్టర్నేట్ పోర్ట్స్ని యూస్ చేయడం, వాట్ ఎవర్ ద యూజ్ ఆల్ దట్ కెమికల్స్ ఇంపోర్ట్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ వాడుతున్నారు ఎక్స్పోర్ట్కి. దాన్ని ఎస్పెషల్లీ ఫార్మాసిటికల్ కంపెనీస్ అండ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉందో దానికి సంబంధించిన అన్లోడింగ్ అండ్ ఆల్ అదర్ థింగ్స్కి కెపాసిటీ బిల్డింగ్ తగ్గించడంతో పాటు ఆ ఉన్న ఏరియాస్ తాలూకా ఇంటెన్సిటీ ఆఫ్ దట్ వాట్ ఐ మీన్ టు సే దట్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసినప్పుడు దానికి కావాల్సిన ప్రాక్సిమిటీ ఆఫ్ దట్ ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్లో ఆక్యుపేషన్ ఉందని దాన్ని ఎస్టిమేట్ చేసి దానికి ఒక గార్డియన్ కింద సబార్డినేట్ ఆల్టర్నేట్ మెజర్స్ తీసుకోవడం తప్పితే కంటిన్యూస్గా పెరుగుతున్న పొల్యూషన్కి కారణమైన గ్రోత్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది నియర్ టు దట్ ఏరియాస్. రైట్. జై హింద్.